ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీర కొనుక్కొచ్చావా శివ? కలర్ కూడా బాగుంది వదినా, నీకు బాగా నప్పుతుంది. ఈ రోజు డ్యూటీకి వెళ్లకుండా షాపింగ్ ఏమైనా వెళ్ళావా వదినా? వచ్చే నెల ఉగాది వచ్చేస్తుందని ముందే తెచ్చిపెట్టుకున్నాను మరి. చూసారా, మనం చీర బాగుందని చూసి చెప్పాం. అన్నయ్య మాత్రం దాన్ని చేతిలోకి తీసుకున్నా సరే చెప్పట్లేదు. శివ తీసుకొచ్చిన చీరని అన్నయ్య చేతుల్లోకి తీసుకున్నాడు అంటే చీర చాలా బాగుందని అర్థం. అమృత, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఈ చీర ఎవరిచ్చారు? అమ్మ. అమ్మా? ఏ అమ్మా? అది నేను జైల్లో ఉన్నట్టు నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పొద్దు. ఈ మాట ఎవరితో చెప్పనని అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ఈ తాంబూలం మీద ఒట్టేసి చెప్పు. అమ్మ అనగానే మీ అమ్మ అనుకున్నారా? మరి ఇంకే అమ్మ ఇస్తుంది శివ నీకు? మిమ్మల్ని కన్న అమ్మ కాదమ్మా శ్రీవల్లి. అమ్మలగన్న అమ్మ అమ్మోరు తల్లి ఇచ్చింది అంటున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళావా శివ? మాట్లాడవేంటి శివ? అమ్మవారి గుడికి వెళ్ళావా ఏంటి అని అన్నయ్య అడుగుతున్నాడు. అవునవును, నా నుదుటిన బొట్టు కూడా ఉంది కదా. ఉందిలే వదినా. గుడికి వెళ్ళానని చెప్తే చాలు వదినా, బొట్లావి చూపించాల్సిన అవసరం లేదు. ఈ చీర అమ్మవారి చీర అని నువ్వు చెప్పగానే ఈ చీరని ఏ తల్లి మొక్కుబడిగా అమ్మవారి దగ్గర పెట్టిందో తెలియదు కానీ మొక్కున్న ఈ చీర నీ దగ్గరికి వచ్చిందంటే అదృష్టం శివ. పుణ్యం చేసుకున్నావు. నిన్ను చేసుకున్నాను కదా బావా, పుణ్యానికి తగ్గ ప్రతిఫలం దక్కింది కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇటివ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.